వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడు మన హీరోలకి సరిపోవడం లేదు. అందుకే పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ మార్కెట్ ని టచ్ చేసిన రాజమౌళి వారణాసితో ఆ మార్కెట్ ని పెంచుకుందామని రెడీ అయ్యారు. మరి ఈ దెబ్బతో మిగిలిన హీరోలకి కూడా ప్రెజర్ పెరిగిపోతోందా? ఆ రూట్ లో మిగిలిన హీరోలు కూడా ప్రయత్నాలు మొదలెట్టారా? టాలీవుడ్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ఎయిమ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ ని గ్రాప్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఈ రూట్లోనే ఉన్న రాజమౌళి బాహుబలి RRR తో ఇంటర్నేషనల్ మార్కెట్ ని టచ్ చేశారు. ఇప్పుడు వారణాసి వంతు. ఈ సినిమాతో ఇక పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవటమే. అందుకే ఆ లైన్ లో పావులు కదుపుతున్నారు రాజమౌళి. ఇప్పటికే వారణాసి ఫస్ట్ లుక్ లాంచ్ కోసం చేసిన ఈవెంట్ తో పాన్ ఇండియా మొత్తానికి హాట్ టాపిక్ అయింది. రాజమౌళి గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవటానికి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. వారణాసి ట్రైలర్ లోనే సినిమా స్కేల్ చూపించేసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. హై అండ్ గ్రాఫిక్స్ తో ఇండియన్ కల్చర్ తో పాటు హాలీవుడ్ కి కావాల్సిన ఎలిమెంట్స్ తో సినిమాని రెడీ చేస్తున్నారు రాజమౌళి. మహేష్ బాబు కూడా నెవర్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ మేకోవర్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలోకెత్తు, ఇప్పుడు చేస్తున్న వారణాసి ఒకెత్తు అనేలా గ్లోబల్ మార్కెట్ ని ఎయిమ్ చేస్తున్నారు. వారణాసిని మల్టిపుల్ లాంగ్వేజెస్ తో 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వారణాసి క్రియేట్ చేసిన అంచనాలకి, తెస్తున్న హైప్ కి మిగిలిన హీరోలకు కూడా అదే రేంజ్ స్కేల్ మార్కెట్ ని అందుకోవాలని ప్రెషర్ పెరిగిపోతోంది. ఫ్యాన్స్ కూడా తన హీరోలు ఆ రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు తర్వాత ఆ రేంజ్ అంచనాల్ని అందుకోవటానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప మేనరిజంతోనే గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చేయాల్సిందల్లా మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవటమే. పుష్ప 2తో 1860 కోట్ల కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ ఈసారి తన సినిమాని గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ఎయిమ్ చేసుకుంటున్నారు. ఎట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా హాలీవుడ్ రేంజ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాని దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి లాంటి భారీ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ని దక్కించుకుని గ్లోబల్ ఆడియన్స్ ని టచ్ చేసిన ప్రభాస్, సందీప్ రెడ్డి స్టార్ట్ చేయాల్సిన స్పిరిట్ మూవీని ఈసారి కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో 1100 కోట్ల కలెక్షన్లు సాధించి సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చిన సందీప్ రెడ్డి ఈసారి ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా చూపించబోతున్నారు. అదీ కాక కొరియన్ డాన్లీతో పాటు హాలీవుడ్ స్టార్ టెక్నీషియన్స్ కూడా స్పిరిట్ లో భాగమవటంతో గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవ్వటం పెద్ద కష్టం కాదని టాక్. ఈ నెలాఖరికి స్టార్ట్ అవ్వబోతున్న స్పిరిట్ ని కొరియన్ లాంగ్వేజెస్ లో కూడా సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్స్ ని టార్గెట్ చేస్తున్న హీరోల్లో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారు. RRR తో పాటు రీసెంట్ గా వచ్చిన వార్ 2తో గ్లోబల్ ఆడియన్స్ కి యాక్షన్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీని ఈసారి పాన్ వరల్డ్ కి రీచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఆ స్టాండర్డ్స్ గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇలా ఈ స్టార్ హీరోల నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ మార్కెట్ నే ఎయిమ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. సీక్వెల్స్ ఈ ట్రెండ్ ఇప్పట్లో పోయేలా లేదు. అవసరమున్నా లేకపోయినా వరుస పెట్టి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకి ఆల్రెడీ సీక్వెల్స్ ఉన్నా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న సినిమాలకు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేసి ఈ సీక్వెల్ ట్రెండ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు డైరెక్టర్లు. మరి కొత్తగా రాబోతున్న సీక్వెల్స్ ఏంటి? సినిమా తీయడం ఆలస్యం, దానికి సీక్వెల్ అని తగిలించేస్తున్నారు. అలా లేటెస్ట్ గా సీక్వెల్ ట్రెండ్ లోకి వచ్చిన సినిమా ఫౌజీ 2. ఇప్పటికే ప్రభాస్ కి ఉన్న సినిమాలన్నీ సీక్వెల్సే. అలాంటిది ఈ లిస్ట్ లో మరో కొత్త సీక్వెల్ యాడ్ అయ్యింది. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే జస్ట్ ఫర్ ఎ చేంజ్ సీక్వెల్ బదులు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. ప్రభాస్ లిస్ట్ లో మొన్నీ మధ్య జాయిన్ అయిన మరో సీక్వెల్ రాజాసాబ్. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ ఉంటుందని నిర్మాత విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి జనవరి 9న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి థియేటర్లని రఫ్ ఆడించే ఓజీ కూడా సీక్వెల్ స్టార్ట్ చేయడానికి ఎగ్జైట్ అవుతుంది. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సెప్టెంబర్ లో రిలీజ్ అయి 300 కోట్ల కలెక్షన్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఓజీ సినిమా యాక్షన్ లవర్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తున్నట్టుగా స్వయంగా పవన్ కళ్యాణే అనడంతో ఈ ప్రాజెక్ట్స్ సెట్ మీదకెళ్లేదెప్పుడు
మళ్ళీ ఈ రెండు పవర్ హౌస్ల పనితనం చూసేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ కి ఓజీ సీక్వెలే కాదు, హరిహర వీరమల్లు కూడా సీక్వెల్ ఉంది. పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. అసలు కథంతా సెకండ్ హాఫ్ లోనే ఉందని పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సీక్వెల్ స్టార్ట్ చేయడానికి రెడీ అని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం అనౌన్స్ చేశారు. రీసెంట్ గా సీక్వెల్ అనౌన్స్ చేసిన మరో సినిమా కాంతారా. 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా సూపర్ హిట్ అయిన పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక మొన్నీ మధ్య వచ్చిన కాంతారా ప్రీక్వెల్ చాప్టర్ 1 భారీ బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 750 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకి మరో సీక్వెల్ అంటే కాంతారా చాప్టర్ 2ని తెరకెక్కిస్తున్నట్టుగా క్లైమాక్స్ లో రివీల్ చేసింది టీం. మరి థర్డ్ మూవీలో ఇంకేం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూపించబోతున్నారో అని చర్చించుకుంటున్నారంతా. పెద్ద హీరోలు భారీగా సక్సెస్ అయిన సినిమాలకే కాదు, సీక్వెల్స్ చిన్న సినిమాలకు, చిన్న హీరోలు చేస్తున్న సినిమాలకు కూడా అనౌన్స్ చేస్తున్నారు. అలా ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న చిన్న హీరోలు ఏం సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సాలిడ్ సక్సెస్ కొట్టిన తేజ సజ్జా మిరాయితో మరో హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో నెవర్ బిఫోర్ విజువల్స్ తో ఆకట్టుకున్న ఈ సోషియో మైథలాజికల్ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. తేజ సజ్జా మిరాయి 2 ఒక్కటే కాదు, మరో సినిమా కూడా సీక్వెల్ చేస్తున్నారు. హీరోగా కెరియర్ లో సోలో ఎంట్రీ ఇచ్చిన జాంబిరెడ్డి సినిమాకి కూడా సీక్వెల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు తేజ సజ్జా. హర్రర్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన జాంబిరెడ్డి తేజాకి, డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మకి మంచి హిట్ ఇచ్చింది. ఇక లేటెస్ట్ గా జాంబిరెడ్డికి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. అప్పటి వరకు జస్ట్ సోసో సినిమాలు చేసే కిరణ్ అబ్బవరం హీరోగా తన స్టామినాను జనానికి, ఇండస్ట్రీకి చూపించిన సినిమా కా. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కా సినిమా పీరియాడిక్ మూవీగా ఎంటర్టైన్ చేసింది. నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ తో 100 కోట్లు కలెక్ట్ చేసిన కా సినిమా సీక్వెల్ పనులు స్టార్ట్ చేయబోతుంది. పెద్ద హీరోల సినిమాలు సీక్వెల్ అంటే జనాల్లో క్యూరియాసిటీ, మార్కెట్ హైప్ క్రియేట్ అవుతుంది. కానీ జస్ట్ చిన్న సినిమాలకు కూడా సీక్వెల్ చేసి అంతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు అంటున్నారు శ్రీ విష్ణు. సింగిల్ మూవీతో ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీ విష్ణు సింగిల్ కి సీక్వెల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా వరుసగా ఆల్రెడీ ఉన్న సీక్వెల్స్ కి తోడు కొత్త సీక్వెల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సీనియర్ హీరోయిన్ లిస్ట్ లో ఉండి ఇంకా సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది నయనతార. తెలుగు, తమిళ్ అని కాదు, సౌత్ లో వరుస పెట్టి అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ క్రేజ్ లో, ఇమేజ్ లో తగ్గేదేలే అంటున్న ఆ లేడీ సూపర్ స్టార్ చేతిలో ఉన్న సినిమాలెన్ని. 22 ఏళ్లు హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఉన్న నయనతార ఇంకా తన ఫామ్ కంటిన్యూ చేస్తుంది. ఇన్నేళ్లు హీరోయిన్ గా కంటిన్యూ అయిన స్టార్ మూవీస్ లో ఛాన్సులు రావడం మాత్రం కష్టం. అలాంటిది నయనతారకి 1 కాదు 2 కాదు, వరుస పట్టి 10 సినిమాలతో బిజీగా ఉంటూ తనకి ఎదురు లేదని ప్రూవ్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా బాలకృష్ణ సినిమాలో మరోసారి కనిపించబోతుంది. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా బాలయ్య 111 మూవీలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది నయనతార. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నయనతార చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో రాబోతున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి. బాలకృష్ణ సినిమా కంటే ముందే మనశంకర వరప్రసాద్ తో తెలుగులో బిజీగా ఉంది నయనతార. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ క్రేజీ కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరుగుతుంది జనాల్లో. ఇప్పటికే నయనతార చేత కూడా అనిల్ రావిపూడి ప్రమోషన్లు చేయిస్తూ ఉండడం, చిరంజీవి నయనతార మీద సాంగ్ క్రేజీ వ్యూస్ తో దూసుకుపోతూ ఉండడంతో హైప్ పెరుగుతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్న నయనతార చేతిలో ఆల్రెడీ 5 నుంచి 6 సౌత్ సినిమాలున్నాయి. వీటిలో తమిళ్తో పాటు సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తమిళ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది నయనతార. నయనతార తెలుగులో 2 సీనియర్ స్టార్లకు జోడీగానే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళంలో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తుంది. వీటిలో కంటెంట్ డ్రివెన్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. స్పెషల్లీ మన్నన్ గట్టి, హాయ్, ముక్కతి అమ్మన్ 2 సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ముక్కుత్తి అమ్మన్ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ ని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మవారిగా ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది నయనతార. నయనతార కెరియర్ లో ఎక్కువగా డీ గ్లామర్ రోల్స్ చేసింది లేదు. కానీ ఈసారి మాత్రం డీ గ్లామరస్ లుక్ తో రివెంజ్ యాక్షన్ హీరోయిన్ గా అదరగొట్టడానికి రెడీ అవుతుంది. రక్కై సినిమాలో విలేజ్ విమెన్ క్యారెక్టర్ చేస్తూ తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. కన్నడలో పెద్దగా సినిమాలు చేయని నయనతార జాక్ పాట్ ఆఫర్ దక్కించుకుంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ డ్రగ్ మాఫియా టాక్సిక్ లో నయనతార ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కన్నడ ఇంగ్లీష్ బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నయనతార రోల్ పవర్ఫుల్ యాక్షన్ తో ఉండబోతుందని టాక్. కన్నడలోనే కాకుండా మలయాళంలో కూడా ఫుల్ బిజీ అవుతుంది నయనతార. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి సీనియర్ హీరోలతో పేట్రియాట్ మూవీస్ చేస్తుంది నయనతార. ఈ సినిమాతో పాటు నివిన్ పోలి, నయనతార జంటగా డియర్ స్టూడెంట్స్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా రెడీ అవుతుంది. ఇలా సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ ఇంకా నెంబర్ 1 ప్లేస్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది నయనతార. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop.